హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు క్యాపిటల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగుందరా అనుకుంటున్నాండి. బాగా ఉండాలనే కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈ ఇంట్రడక్షన్ చెప్పేసి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ టైం గుర్తులే కానీ చాలా మంత్స్ అయితే అవుతుంది. ఎందుకు అంటే ఈ చాలా మంత్స్ నుంచి మనం ఫుల్ లెంత్ వీడియోస్ అయితే చేయాలి. ఎందుకంటే అన్ని షార్ట్ వీడియోస్ చేసుకొచ్చాం. ఎందుకు ఫుల్ లెంత్ వీడియోస్ చేయలేకపోయాము అంటే యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 to 11 months ముందు నేను వర్క్ చేసే ప్రాజెక్టు స్టార్టింగ్ స్టేజ్లో ఉండటం వల్ల నాకు టైం దొరికేది వీడియోస్ చేయడానికి, లైక్ షూట్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ టైం దొరికేది. సో ఎవ్రీ వీక్ కూడా విజయవాడ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ప్లేసెస్ని వీడియోస్ చేసి అప్లోడ్ అయితే చేసేవాళ్ళం. ఆ తర్వాత మెల్లమెల్లగా డెడ్ లైన్ పడతాం, మనకి టైం కుదరకపోవటం, టైం కుదిరినా కానీ యూట్యూబ్ మీద మనకి పెద్ద ఐడియా లేకపోవడం, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలనే నాలెడ్జ్ లేకపోవడంతో అక్కడ కూడా దెబ్బడింది అనుకోవచ్చు. సో ఫుల్ లెంత్ వీడియోస్ అయితే కంప్లీట్గా ఆపేసి షార్ట్ వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చాం. ఒక 3 months బ్యాక్ అనుకుంటా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో ఆఫర్ ఉంటే ఆఫర్ గురించి ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. దానికి కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా మంచి రీచే వచ్చింది యాక్చువల్గా. బట్ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. ఇక మీద నుంచి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్. ఈ గ్యాప్లో నేను చాలా అయితే నేర్చుకున్న, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ యూట్యూబ్కి ఎలా టైంని స్పెండ్ చేయాలి అనేది. సో ఇవన్నీ ఇక మీద మనం ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నా. అండ్ నెక్స్ట్ వీక్ కూడా చెన్నై అయితే వెళ్తున్నా. అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేశా. లైక్ చెన్నైలో దొరికే ఫుడ్ వీడియోస్ కానీ, అక్కడ స్టేయింగ్ కానీ, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, కుదిరితే మా ఆఫీస్లో కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. కుదరకపోతే అట్లీస్ట్ చెన్నై అని ఎక్స్ప్లోర్ చేస్తా. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇప్పుడే లైక్ అయితే చేసేయండి. ఇంకా కమింగ్ టు ద వీడియో, ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే, మనకి వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 అలా అవుతుంది. మా ఊరు నుంచి ఒక 25 kilometer డిస్టెన్స్లో చెరుకుపల్లి అని చెప్పేసి ఒక ఊరైతే ఉంది. ఆ ఊరిలో ఎవ్రీ ఫ్రైడే కూడా మటన్ దమ్ బిర్యానీ అవైలబుల్గా ఉంటుంది. అంటే మటన్ దమ్ బిర్యానీ తింటే అక్కడ దాకా వెళ్ళాలంటే నేను యాక్చువల్గా ఎవ్రీ వీక్ కూడా విజయవాడ వెళ్తాను. నాకు దగ్గరలో తెనాలి ఉంటుంది. ఈ 2 చోట్ల కూడా నేను రెస్టారెంట్స్ ఉంటాయి. రెస్టారెంట్స్లో మటన్ బిర్యానీ తింటా. బట్ ఇక్కడ బిర్యానీస్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటాయి. నాకు రెస్టారెంట్ స్టైల్ పెద్ద ఎక్కది, తప్పకపోతే తింటాం తప్పితే మామూలుగా అయితే అవాయిడ్ చేస్తారు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీస్. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్లో బిర్యానీ ఎలా ఉంటుంది అంటే ఒక అథెంటిక్ స్టైల్లో ఉంటుంది. అంటే అక్కడ 2 బిర్యానీ పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ముస్లిం బిర్యానీ, ఒకటి వచ్చేసి హిందూ బిర్యానీ. ఈ ముస్లిం హిందూ అనేది ఎందుకు డివైడ్ చేశానో చెబుతా. ఈ ముస్లిం బిర్యానీ అన్న కదా, అది బిస్మిల్లా బిర్యానీ పాయింట్ అని చెప్పి, బిస్మిల్లా కాదు, ముంతాజ్ బిర్యానీ పాయింట్ అని చెప్పేసి ఒక బిర్యానీ పాయింట్ ఉంటుంది. అక్కడ బిర్యానీ ఓల్డ్ అథెంటిక్ స్టైల్, అంటే అది ఎలా చెప్పాలి అంటే కంప్లీట్ ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ. ముస్లిం మ్యారేజెస్లో కానీ వాళ్ళ ఫంక్షన్స్లో కానీ ఎలా ఉంటాయో అలాంటి మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. అంటే చాలా అథెంటిక్ టేస్ట్ ఉంటుంది. మీకు అర్థమైపోద్ది, అది తింటే అసలు చూస్తే అర్థమైపోద్ది. ఆ స్మెల్ కానీ, మన బయట రెస్టారెంట్లో వాడే ఫ్లేవర్స్ కానీ ఏమీ వాడరు. కంప్లీట్ మీటు, లైట్ మసాలాస్, రైస్, అంతే. చాలా బాగుంటుంది. ఇంకో మటన్ దమ్ బిర్యానీ పాయింట్ వచ్చేసి వంశీ బిర్యానీ పాయింట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏదో రెస్టారెంట్కి వెళ్ళి తిన్నట్టు ఉండదు, ఏదో పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి పోతుని వేసినట్టు ఉంటుంది. అంత బాగుంటుంది అక్కడ. రెండు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. 2 కూడా బాగుంటాయి. మెయిన్ పాయింట్ వచ్చేసి ప్రైజింగ్. మీరు ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకసారి మీరు గెస్ చేయండి, కింద కామెంట్స్లో చెప్పేసి ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలాగో నేను కూడా చెప్తాను ఇప్పుడు. అది జస్ట్ 200 rupees మటన్ బిర్యానీ. 200 రూపాయలకి మటన్ బిర్యానీ అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ నేను నమ్మలా. అంటే నేను ఆ పక్క నుంచి వస్తా చూసుకోవాలి 200 మటన్ బిర్యానీ అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే అని చెప్పేసి తీసుకోవాలి. ఆ తర్వాత చాలామంది అడిగిన తర్వాత ఏంటి అంటే ఓకే అది మటన్ అనే కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత నేను 2 చోట్ల కూడా మటన్ దమ్ బిర్యానీ తీసుకున్నా. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి, అంటే నేను 4-5 weeks నుంచి అయితే వెళ్తున్నా. నేను ఒకసారి అడిగాను, ఏం మిగిలింది భయ్యా సిటీస్లో 200 రూపాయలకి చికెనే రావట్లేదు, మటనే వేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ బిజినెస్ స్టాటిస్టిక్స్ మటన్లో మాకు పెద్ద ప్రాఫిట్స్ ఉండవు, బట్ దీనికోసం వచ్చిన వాళ్ళు చికెన్ కూడా తీసుకుంటారు, దానిలో మిగిలిద్ది అలా చెప్పారు. ఓకే, ఎనీవే మనకైతే 200 రూపాయలకి మటన్ దమ్ బిర్యానీ వస్తుంది. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్తున్నాము. ఈరోజు ఏ రెస్టారెంట్లో తినాలని చెప్పి నేను డిసైడ్ అయితే చేసుకోవాలి. అక్కడికి వెళ్ళే లోపు దారిలో ఎక్కడ తినాలనిపిస్తే అక్కడైతే తింటాను. బట్ ఈరోజు ఎక్కడ తిన్నా నెక్స్ట్ వీక్ ఇంకో దానిలో తింటాను, అక్కడ కూడా వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో ఇప్పుడు మనం వెళ్ళి ఆ మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని అక్కడే తినేసి వచ్చేద్దాం. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ ఏరియాలో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటే ఆ ప్లేస్ ఏంటి, ఆ హోటల్ పేరేంటో కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పదండి పోదాం.
వెళ్ళేదారిలో ఒక చిన్న పని అయితే పడింది. ఆ పని ఏంటంటే నేను యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టా. ఆ ప్రోడక్ట్ నా దగ్గరలో ఉన్న ఈ కార్డ్ హబ్కి రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అయితే అవుతుంది. 10 డేస్ నుంచి ఎక్కడే ఉన్నట్టు చూపిస్తుంది కానీ డెలివరీ అవ్వట్లా. సరే వెళ్ళే దారిలోనే కదా మనం పికప్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ఇక కనపడుతుంది చూసారా, ఇదే ఈ కార్డ్ డెలివరీ హబ్. ఇప్పుడు వెళ్ళి మాన్యువల్గా మనమే చేసుకుందాం. కొరియర్ అయితే ఇంకా రాలేదు, మేబీ రేపు ఎల్లుండి రావచ్చు అంట. ఈ అమ్మ ఎందుకు అంత లేట్ అవుతుంది ఈ కొరియర్? ఆ కొరియర్ ఏంటి అనేది ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తా. ఫైనల్గా విషయం ఏంటంటే బిర్యానీ అయితే అయిపోయింది. దరిద్రుడు తొట్టికెళ్తే సముద్రం ఎండిపోయిందంట. మటన్ పీసెస్లో మటన్ బిర్యానీలో మటన్ పీస్లు అయిపోయి ఓన్లీ రైసే మిగిలిందంట, బిర్యానీ లేదని చెప్పేశారు. ఇంకా చేయగలిగింది ఏం లేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోవటమే. మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు, ఇంకొక బిర్యానీ పాయింట్ ఉంది కదా అక్కడికి తినొచ్చు కదా అని చెప్పేసి. అక్కడికి వెళ్ళినా కానీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. జనం ఎంతమంది ఉన్నారు చూసారు కదా, అక్కడ కూడా అలాగే ఉంటారు జనం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం వచ్చరికి 7:15 అలా అయింది కదా, మనం 6:30కి 6:45కి ఆ టైంకి వస్తే టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకుంటేనే బిర్యానీ ఉంటుంది. ఈ విషయం నాకు తెలుసు, బట్ ఈరోజు లాగౌట్ అవడానికి టైం అయితే పట్టింది. సో ఈ వారానికి ఈ బిర్యానీ లేనట్టే మనకి. నెక్స్ట్ వీక్ ఒక 1 అవర్ ముందు వచ్చి ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేస్తా. వాళ్ళు కుకింగ్ ఎలా చేస్తున్నారో కూడా చూపిస్తా. ఇంకా ముందు వస్తే కనుక అసలు ఆ మటన్ పీసెస్ కూడా ఎలా ఉన్నాయి, అది మటనేనా, ఈ క్లారిటీ కూడా వస్తుంది మీకు నాకు ఇద్దరికి. ఎందుకంటే నేను ఎన్ని రోజులు ఎప్పుడు తిన్నా కానీ బిర్యానీ మొత్తం కుక్ అయిన తర్వాత తింటున్నాను. నెక్స్ట్ వీక్ ముందు వచ్చేసి రికార్డ్ చేస్తాను. ఇంకా ఈ వీడియోని ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా. వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.